కాబట్టి ఆయన పాపము కోసము చనిపోయాడు, మరణించబడ్డాడు. ఆయన ఆ మరణించబడ్డ ప్రభు తిరిగి 3వ దినాన లెగిశాడు. సమాధిలో లేడు ఆయన. నిజం, సమాధిలో లేడు ఆయన. తిరిగి 3వ దినాన లెగిచాడండి. ఇప్పుడు చనిపోయే తిరిగి బతకటం మేలా, మంచిదా? లేకపోతే చాలామంది అదే అంటుంటారు, మీ యేసు ప్రభు 3 చెక్కలు మేకులు బీక్కోలేదని. మేకులు బీక్కోవటం కాదు, ఆ మేకులు తూటులు పొడవబడి చనిపోయి 3వ దినం తిరిగి లెగటం గొప్పతనం. ఆ లెగిచిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. అందరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు 3వ దినాన్ని ఎలాగ లెగిశాడో గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువు చనిపోయి సమాధిలో పెట్టబడి 3వ దినాన్ని ఎలాగో లేచారో, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు మట్టిలో కూర్చోబడ్డాడు, మట్టిలో సమాధి చేయబడుతున్నాడు. ఈ మట్టిలో పెట్టేస్తున్నారు, మట్టిలోనే సమాధి చేయబడుతున్నారు. శరీరం అంతా మట్టి అయిపోద్ది, మట్టిలోనే కలిసిపోతుంది. కానీ యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు నీ శరీరం నీకు వచ్చిందంట. ఏమొచ్చింది చెప్పండి? ఆ మట్టిలో కలిసిన శరీరం నీ శరీరం నీకు అయింది. నీకు అలాగనే మళ్ళీ ఈ అవయవాలు వచ్చి యేసు ప్రభు ఈ భూమి మీద కడుగు పెట్టినప్పుడు ఆ సమాధిలో నుండి తిరిగి నువ్వు కూడా లెగుస్తావు. అందరూ సభ్యులు కొడదాం. హల్లెలూయా. ఏ చనిపోయిన వాళ్ళైనా మనందరం మరణించినా కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు సమాధులు తెరవబడితే మనందరము కూడా ఎత్తబడతాం. హల్లెలూయా. ఏం చేయబడతాం? చనిపోయినవాడు చనిపోతున్నాడు అనుకోబాకండి. బైబిల్ చెప్పింది కదా, చనిపోయినవాడు గురించి దుఃఖించబాకండి, చనిపోయిన వాడు నిద్రించుతున్నాడు అన్నాడు. చనిపోయినవాడు ఏం చేస్తున్నాడంట? నిద్రించుతున్నాడు. చనిపోయినవాడు నిద్రిస్తున్నాడు. నిద్రపోయిన మనిషి అలాగనే మళ్ళీ ప్రభు వచ్చినప్పుడు అలాగనే శరీరం కూడుకుంటుంది, శరీరంతో పాటు మనిషి లెగుస్తాడు. యేసు ప్రభు 2వ రాకడ సమీపంలో. ఇప్పుడు వచ్చినా కానీ మనం ఎత్తబడతాం, మళ్ళీ సమాధులు తెరబడి వాళ్ళు ఎత్తబడతారు. లేకపోతే మనం చనిపోయినాక వచ్చినా కానీ మనందరం కూడా చనిపోయిన మనం కూడా తిరిగి బతకగలుగుతాం. హల్లెలూయా. ప్రభు ఎలాగ లేపాడో ప్రభువుకు సాధ్యమైంది ఏది లేనే లేదు. ప్రభువే కలుగు చేశాడు, ప్రభువే మనల్ని ఇలాగ ఉండాలన్నాను. ఇన్ని రోజులు ప్రభువే మీకు ఇలాగ జరిగిద్దని కూడా పెట్టాడు. నిజం. హల్లెలూయా. ఇప్పుడు ఈ భూమి మీద కారణం రావడానికి కారణం నీ హక్కు కాదు, దేవుడి చిత్తం ఉంటే నువ్వు ఈ భూమి మీద పుట్టావు. దేవుడి చిత్తమా నీ చిత్తమా? ఎవరి చిత్తం? దేవుడి చిత్తం. హల్లెలూయా. మళ్ళీ మనం ఈ భూమి మీద ఎంతకాలం బతుకుంటామో అది కూడా దేవుడి చిత్తమే. అంతేనా? హల్లెలూయా. కొంతమంది నీ రాకే దనిద్దరురా, నీ రాతే సరిలేదురా, నీ చేతి రాతే సరిలేదురా, నీ మొహమే దనిద్రరా, నువ్వే దనిద్రపోడు అంటే దేవుడు అంటాడు, ఎవరి దగ్గరైతే నువ్వు దనిద్రగా అనిపించుకున్నావో, ఎవరైతే నిన్ను